అదేదో సినిమా రిలీజ్ అయింది వాళ్ళ, దానికి ప్రచారం చేస్తున్నాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. టోటల్ ద పిక్చర్ ఈస్ అటర్ ఫ్లాప్. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ద పిక్చర్ ఈస్ అటర్ ఫ్లాప్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వాడు తిట్టదని చెప్పరా? అటు చూడు బే. ఏంట్రే మొరటి పనులు? ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అయ్యో అబ్బాయి, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? అటు చూడు. జగన్ రెడ్డి కడపోడు సార్, తల వంచరు సార్. మాకు తెలుసులేరా. అటు చూడు బే. అనవసరంగా ఏదో ఏంది పబ్జి ఆడింది కదా చూపించాల ఇల్లా. అవును బా, పబ్జి ఆడుకుంటాడో టైం పాస్. వేసేసాడు, బాగా వేసేసాడు. పబ్జి ఆడింది కదా మీరు సినిమా. ఏమిరా స్వామి మీరే, పబ్జి ఆడుకుంటే ఏమి తప్పు వచ్చింది ఇప్పుడంతా? ఆడికి అలాగే అవ్వాలేరా. ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నువ్వు పబ్జి ఆడకూడదని ఏ భారత రాజ్యాంగంలో రాసినావు? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా అని చెప్తే. అంటే ఇప్పుడు నేనా రాది? అది నేనే, అది నేనే. అంటే టు బి ఫ్రాంక్, నీకంటే ఆడే బెటర్ ఉన్నాను మామ. చూసుకొని చెప్పే, నీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాను నీకు సమాధానం. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. నాలుగైదు బడులు అంటే 4-5 దూరకేంద్ర కేంద్రాలు చెప్పరా. నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. 40 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి 4 రాజధానుల. అన్న ఫ్యాన్ రా. అంటే మన జోగిపేట ఎపిసోడ్ దాంతోనే కదా మనకు స్టార్ట్ వచ్చింది. అసలు ఏంద్రా వీడియో? అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు? అసలు నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. ఈ ఒక్క వీడియో చాలరా మన పార్టీ ఇప్పుడు పోయి బై ఎలక్షన్ రావడానికి. కోడి కత్తి సీన్ గానీ షర్మిలక్క గానీ లేకపోవడానికి కారణం ఒకటే క్లియర్ చెప్తున్నా. ఎందుకు కోడి కత్తి సీన్ లేడు, షర్మిలక్క లేదు, ఇంకా చాలా మంది లేరు. అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి కానీ ఏం చూపించలేదు అంటున్నారు. అంటే అది ఇది సినిమా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? మాకు రోజే కనిపించలేదు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? వైఎస్ఆర్ కూతురు షర్మిల, వైఎస్ఆర్ కొడుకు జగన్. జగన్ అటువంటిది. ఏమంటే కొంచెం చంకడండి. సినిమా ఎలా ఉంది? రోజా కనిపించలేదు భయ్యా. నేను అడిగాను, కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. రోజా ఎందుకు కనిపించలేదు అంటే వ్యాలంటైన్స్ డే కదా, ఆయనతో పంపికి వెళ్ళినాడు. తప్పు భయ్యా, అలా తప్పులే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సంస్కారహీనులు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? అది నేనే, అది నేనే. ఏమిటికి ఏమున్నాయని ఉన్నాటని అమ్ముకుంటారు. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదా. ఏమున్నాయని మళ్ళా జగనన్న వన్స్ మోరు
నీ బతుకు నువ్వు నగిరిలోకి వెళ్ళొచ్చావా గెలిచావా అది ఆలోచన చెయ్యి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మళ్ళా 2024 వన్స్ మోర్ జగన్ ఏమిటికని కదా, ఏం అడకమింగనా, ఏం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన